నెజరీన్ ఉత్తర రష్యా యొక్క ఒక సన్నటి కోణాల భూభాగం యామాల్ ద్వీపకల్పం. ఇది ఆర్క్టిక్ మహాసముద్రం వైపు సవాలుగా చేతులు చాపినట్లుంటుంది. ఇక్కడ చలికాలం మాత్రమే శాశ్వత స్థితి. ఒక నియమం, ఇది ఎప్పుడూ రద్దు కాదు. ఉష్ణోగ్రత -50 నుండి 60 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడం ఇక్కడ అసాధారణ ఘటన కాదు, అది రోజువారీ వాస్తవికత. ఇక్కడ చలి శరీరానికి ముందు మెదడును స్తంభింపజేస్తుంది. ఈ టండ్రాలో గాలిని ఆపడానికి అడవులు లేవు, రక్షణ కల్పించడానికి గోడలు లేవు, తప్పులకు అవకాశమిచ్చే నగరాలు లేవు. టండ్రా అంటే ఆ భూమి. ఇక్కడ నేల సంవత్సరంలో ఎక్కువ భాగం స్తంభించి ఉంటుంది. చెట్లు పెరగలేవు, జీవం బహిరంగంగానే వాతావరణాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ మనిషి బహిరంగ నేలపై నివసిస్తాడు. ఆకాశం చాలా దగ్గరగా అనిపించే, భూమి చాలా దూరంగా అనిపించే ప్రదేశం. ఈ శూన్యతలోనే నెనెట్స్ ప్రజలు నివసిస్తున్నారు. ఒక సంచార జాతి. వీరికి ఇల్లు ఒక ప్రదేశం యొక్క పేరు కాదు, ప్రతి కొన్ని వారాలకు మడత పెట్టబడే ఒక స్థితి. నెనెట్స్కు జీవితానికి కేంద్రం ఏ భవనం కాదు, రేండియర్ల మంద. ఈ మందయే వారి ఆహారం, బట్టలు, ప్రయాణం మరియు భవిష్యత్తు కూడా. మంద సురక్షితంగా ఉంటే జీవితం సాగుతుంది. మంద బలహీనపడితే ప్రమాదం కేవలం జంతువులపై మాత్రమే కాదు, మొత్తం సమాజంపై వేళ్లాడుతుంది. ఇక్కడ ఒక జంతువు యొక్క అలసట కూడా హెచ్చరిక. ఒక తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబాన్ని నాశనం చేయవచ్చు. శరదృతువు ముగియగానే నెనెట్స్ లోపల ఒక అదృశ్య గడియారం నడవడం మొదలవుతుంది. ఈ గడియారం సమయాన్ని కాదు, పరిస్థితులను కొలుస్తుంది. గాలి దిశ, మంచుపొర, రెయిన్డియర్ల కాలి చలనం ప్రతీదీ కలిసి నిర్ణయిస్తాయి ఎప్పుడు ముందుకు వెళ్లాలో. ఉత్తరం నుండి దక్షిణానికి ఈ ప్రయాణం సంప్రదాయం కాదు, ఒక వ్యూహం. ఇది క్రమంగా ప్రతి జీవి యొక్క సహనాన్ని తెంచివేసే ఆ చలి నుండి తప్పించుకునే ప్రయత్నం. చుమ్, గాలి మరియు మంచు మధ్య నివాసం. ఈ ప్రవాసంలో ఏదీ స్థిరంగా ఉండదు. డేరాలు చుమ్ వెయ్యబడతాయి, తర్వాత విప్పబడతాయి. ప్రతిసారీ ఒకే చెక్క స్తంభాలు, ఒకే రెయిన్డియర్ తోళ్లు, ఒకే తాళ్లు. కాని నేల ప్రతిసారీ విభిన్నంగా ఉంటుంది. డేరా యొక్క శంకు ఆకారం అలాగే ఉంటుంది. ఇది గాలి జారిపోవడానికి అనుమతిస్తుంది, మంచు నిలవడానికి ఇవ్వదు. లోపల ఒక చిన్న పొయ్యి, బూర్జుయికా, మండుతుంది. ఆ అగ్నియే జీవితానికి మరణానికి మధ్యన సన్నటి గీత అవుతుంది. అగ్ని ఉంటే లోపల 20 డిగ్రీల వెచ్చదనం ఉంటుంది. అగ్ని ఆరిపోతే నిమిషాల్లో ప్రతీదీ స్తంభించడం మొదలవుతుంది. ఈ వెచ్చదనం నమ్మదగినది కాదు. కట్టెలు ఇక్కడ అరుదు. ప్రతి కొమ్మ విలువైనది, ప్రతి స్పార్క్ బాధ్యతాయుతమైనది. బలమైన గాలి మంటను ఆర్పివేయగలదు. అప్పుడు డేరా తొడుగులు కూడా నిస్సహాయంగా మారిపోతాయి. అందుకే అగ్నిని సజీవంగా ఉంచడం నెనెట్స్ యొక్క దినచర్య కాదు, వారి ఆందోళన. కాని నిజమైన ప్రమాదం డేరా లోపల కాదు, బయట ఉంది. స్తంభించిన నదులు, ఒకప్పుడు సురక్షితమైన మార్గాలు ఇప్పుడు మోసం చేయడం మొదలుపెట్టాయి. వాతావరణం మారుతోంది, మరియు దానితో పాటు మంచు స్వభావం కూడా. ఎక్కడో పొర మందంగా ఉంటుంది, ఎక్కడో ప్రాణాంతకంగా సన్నగా ఉంటుంది. ఒక్క అడుగు తప్పుగా పడితే మనిషి మరియు రెయిన్డియర్ మంచు కింద లోతైన నీటిలో మునిగిపోవచ్చు. అలాంటి నీటిలో శరీర వేడి కొద్ది నిమిషాల్లోనే అంతరించిపోతుంది. అందుకే నదిని దాటడం తరచుగా రాత్రి సమయంలో చేస్తారు, పూర్తి చీకటిలో, ఉష్ణోగ్రత మరింత పడిపోయినప్పుడు. తద్వారా మంచు మరింత గట్టిగా ఉంటుంది. ఇది వినడానికి విరుద్ధంగా ఉంటుంది, ఎక్కువ చలి, ఎక్కువ భద్రత. కాని టండ్రా నియమాలు ఇలాంటివే. ఇక్కడ తర్కం పుస్తకాల నుండి కాదు, అనుభవం నుండి వస్తుంది. తరతరాల అనుభవం. ఇది గాలి స్వరాన్ని మరియు మంచు నిశ్శబ్దాన్ని చదవడం నేర్పుతుంది. లైకెన్ కోసం ప్రయత్నం. శీతాకాలంలో నేల మందపాటి మంచు కింద మూసుకుపోతుంది. లైకెన్, ఇది రెయిన్డియర్ల ప్రధాన ఆహారం. వారు మంచును త్రవ్వగలిగినప్పుడు మాత్రమే లభిస్తుంది. కాని మంచుపై వర్షం పడి తిరిగి స్తంభించినప్పుడు రాయిలాంటి పొర ఏర్పడుతుంది. అలాంటి పొరను బలమైన రెయిన్డియర్ కూడా త్రెంచలేరు. ఇదే ఆ ప్రదేశం. ఇక్కడ మారుతున్న వాతావరణం కేవలం అసౌకర్యం కాదు, ఉనికికి సంక్షోభమవుతుంది. ఇక్కడే నెనెట్స్ సంచార జీవితం ఏదైనా రొమాంటిక్ ఆలోచన కాదని, ఒక బలవంతమని స్పష్టమవుతుంది. వారు నడవనే తప్పదు. ఉత్తరం మరియు దక్షిణం మధ్య, చలి మరియు కొద్దిగా తక్కువ చలి మధ్య.
ఈ చలనం ఆగలేదు, ఎందుకంటే ఆగిపోవడం ఇక్కడ ఎంపికే కాదు. వేసవి కూడా ఉపశమనమివ్వదు. రెయిన్డియర్లు చలికి అనుగుణంగా ఉంటాయి, ఎక్కువ వేసవికి కాదు. ఎక్కువ ఉష్ణోగ్రత వారిని అలసిపోయేలా చేస్తుంది, వ్యాధులకు గురిచేస్తుంది. మంద దక్షిణాన ఎక్కువసేపు ఉంటే జంతువులు నిరుత్సాహానికి గురై విడిపోవడం మొదలుపెడతాయి. అందుకే నెనెట్స్ మళ్లీ ఉత్తరం వైపు వెళ్ళాలి. నెనెట్స్ సమాజం. ఈ నిరంతర చలనం వారి సమాజాన్ని కూడా రూపొందించింది. నెనెట్స్ పెద్ద గ్రామాలలో నివసించరు. వారు చిన్న కుటుంబ సమూహాలలో విభజించబడ్డారు. వీటి మధ్య కిలోమీటర్ల దూరముంటుంది. ఈ దూరం ఒంటరితనం కాదు, అదొక అవసరం. టండ్రా వనరులు అన్నీ ఒకే చోట నివసించడానికి సరిపోవు. ప్రతి సమూహానికి దాని స్వంత మార్గం, దాని స్వంత సమయం మరియు దాని స్వంత వేగముంటాయి. ఇవి మంద పరిస్థితి మరియు నేల స్థితికి అనుగుణంగా మారుతుంటాయి. ప్రతి సమూహంలో ఒక నాయకుడుంటాడు, తరచుగా ఒక వృద్ధుడు. దీని బలం అతని వయస్సు కాదు, అతని అనుభవం. అతని నిర్ణయాలు రాసి ఉంచబడవు, కాని ప్రశ్నించబడటం కూడా జరగదు. ఎందుకంటే ఇక్కడ అధికారం పదాల నుండి రాదు, కేవలం మనుగడ నుండి వస్తుంది. ఆహారం రుచి లేదా ఇష్టాయిష్టాల విషయం కాదు. ఇది శరీరాన్ని సజీవంగా ఉంచడానికి జరిపే ఒక ఖచ్చితమైన గణన. నేల స్తంభించిపోయింది. నెలల తరబడి ఏదీ పెరగదు. ఇక్కడ పచ్చదనం పూర్తిగా అంతరించిపోయినప్పుడు నెనెట్స్ జీవితం మాంసం మీద ఆధారపడి ఉంటుంది. అది రెయిన్డియర్ మాంసం మీద. మాంసం ఎల్లప్పుడూ వండబడదు. చాలాసార్లు రెయిన్డియర్ కోసిన వెంటనే దాని మాంసం ఇంకా వేడిగా ఉండగానే దాన్ని తినేస్తారు. ఇది పిచ్చి కాదు, క్రూరత్వం కూడా కాదు. ఇది చలికి వ్యతిరేకంగా అలవాటుపడిన ఒక అవగాహన. అతి శీతలంలో వంట చేయడానికి సమయం మరియు ఇంధనం రెండూ పడతాయి. ఇక్కడ రెండూ పరిమితమైనవి. మరి ముఖ్యంగా వంట ప్రక్రియలో కొన్ని పోషకాలు నాశనమవుతాయి. ఈ వాతావరణంలో వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. పచ్చి మాంసం వెంటనే శక్తిని, కొవ్వును ఇస్తుంది, లోపలి నుండి వేడిని ఉత్పత్తి చేస్తుంది. నీరు, దుస్తులు మరియు రాత్రి. నీరు ఇక్కడ ఆహారంతో సమానమైన సవాలే. శీతాకాలంలో నదులు రాళ్లుగా మారిపోతాయి, బావులు ఉండవు. ప్రతిరోజూ మంచు నుండి నీరు సృష్టించబడుతుంది. పెద్ద పాత్రలలో మంచు వేసి మంటమీద కరిగించి తర్వాత మరిగిస్తారు. ఒక మొత్తం పాత్ర చాలా తక్కువ నీటిని ఇస్తుంది, అందుకే ప్రతి బిందువు లెక్కించబడుతుంది. స్నానం చేయడం అరుదుగా జరుగుతుంది. శరీరాన్ని తడిపేయడం ప్రమాదకరం, ఎందుకంటే తడి వేడికి శత్రువు. 4 నుండి 6 పొరల బట్టలు ధరిస్తారు. లోపలి పొర తీమను లాగేస్తుంది, మధ్య పొర వేడిని నిలుపుతుంది, బయటి పొర గాలిని ఆపుతుంది. జూలు, దస్తాలు, టోపీ ప్రతిదీ ఈ తర్కంపై నడుస్తుంది. రాత్రి ఇక్కడ విశ్రాంతి ఇవ్వదు. నిద్ర కూడా ఒక విధమైన విధిగా మారిపోతుంది. డేరా లోపల అందరూ అగ్గి చుట్టూ మూగుతారు. వృద్ధులు మరియు పిల్లలు చాలా దగ్గరగా ఉంటారు, ఎందుకంటే వారి వేడి చాలా తొందరగా పోతుంది. స్త్రీలు తరచుగా తేలికగా నిద్రపోతారు. అగ్గి యొక్క ఏదైనా కొద్దిపాటి బలహీనతను మొదట వారు గుర్తిస్తారు. ఇక్కడ బూట్లతో నిద్రపోవడం విచిత్రం కాదు, అది తప్పనిసరి. పాదాలు చల్లబడితే మొత్తం శరీరం లొంగిపోవడం మొదలుపెడుతుంది. స్త్రీలు అదృశ్య వెన్నెముక. ఈ జీవితానికి ఇరుసు తరచుగా స్త్రీల చుట్టూ తిరుగుతుంది. బయటికి కనిపించకపోయినా ఉదయం అందరికంటే ముందు వారే లేస్తారు. అగ్గిని తిరిగి వెలిగిస్తారు. వంట చెయ్యడం, పిల్లలను చూసుకోవడం, తోళ్లు కుట్టడం, బట్టలు బాగుచెయ్యడం ఇవి సాధారణ ఇంటి పనులు కావు. ఇక్కడ ఇవి ప్రాణాలను కాపాడే ప్రక్రియలు. కుట్టులో ఒక చిన్న రంధ్రం మిగిలిపోయిందంటే ఆ రంధ్రమే బలమైన గాలిలో మరణానికి దారిగా మారవచ్చు. ప్రవాస సమయంలో పురుషులు రెయిన్డియర్లను మరియు స్లేజీలను సిద్ధం చేస్తారు. స్త్రీలు డేరాను సర్దుతారు. ప్రతి తాడు, ప్రతి తోలు, ప్రతి పాత్రను సరిగ్గా ఆచోటనే ఉంచాలి. ఎక్కడ సమతుల్యత దొరుకుతుందో. ఒక్క తప్పు బరువు, ఒక్క తప్పు ముడి, ఒక్క చిన్న తప్పు ప్రయాణాన్ని నెమ్మదిగా లేదా ప్రమాదకరంగా మార్చగలదు. నిర్ణయాలు పురుషులు తీసుకున్నా ఆ నిర్ణయాలను సాధ్యం చేసే బాధ్యత స్త్రీలపై ఉంటుంది. పిల్లలు ఈ వాతావరణంలోనే పెద్దవుతారు. స్కూల్ బెల్ లేదు, అలారం లేదు. గాలి స్వరమే వారి రోజు ప్రారంభాన్ని నిర్ణయిస్తుంది. చిన్న వయసులోనే వారు మంచును ఎలా చదవాలో, జంతువులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటారు. ఆటలు కూడా కఠినమైనవి. మంచుమీద పరుగెత్తడం,
పడిపోవడం, మళ్లీ లేవడం, శరీరం చలితో సంధి చేసుకోవడం నేర్చుకుంటుంది. కాని ఒక్క మలుపు వస్తుంది. నెనెట్స్ పిల్లల వయస్సు 6-7 సంవత్సరాలైనప్పుడు హెలికాప్టర్ వచ్చి వారిని బోర్డింగ్ స్కూలుకు తీసుకువెళుతుంది. అక్కడ గదులు వేడిగా ఉంటాయి. అన్నీ స్థిర సమయాలలో జరుగుతాయి. భాష కూడా మారిపోతుంది. పిల్లలు చదవడం, రాయడం, గణితం నేర్చుకుంటారు. కాని గాలిని చదవడం లేదా సన్నటి మంచును గుర్తించడం నేర్చుకోలేరు. గాయాలు మరియు మరణం. గాయం ఇక్కడ చాలా తొందరగా, తీవ్రంగా మారిపోతుంది. ఆసుపత్రి దూరదూరాన ఉండదు. అవసరమైన సహాయం మొదటి ప్రాధాన్యంగా కుటుంబం లోపలే ఇవ్వబడుతుంది. తోలుతో కట్టుకట్టడం, కర్రలతో ఆసరా ఇవ్వడం, కొవ్వుతో శరీరాన్ని వెచ్చగా ఉంచడం. ఇది నిజమైన చికిత్స కాదు, రోగికి వైద్యమందించే వరకు బ్రతికించుకునే మార్గం. అప్పుడప్పుడు సహాయం చేరుతుంది, అప్పుడప్పుడు చేరదు. మరణమిక్కడ హఠాత్తుగా వచ్చే అపరిచితుడు కాదు, ఇదొక సుపరిచితమైన సంభావ్యత. శీతాకాలంలో నేల చాలా గట్టిగా ఉంటుంది. సమాధి చేయడం సాధ్యం కాదు. శరీరాన్ని వాతావరణం మారే వరకు సురక్షితంగా ఉంచాలి. ముగింపు. నెనెట్స్ జీవితం ఏ గొప్ప తత్వశాస్త్రం వల్ల నడవదు. అది నడుస్తుంది ఒక సాధారణ కాని కఠినమైన స్వీకరణతో. మనిషి ప్రకృతికి యజమాని కాదు, అతిథి మాత్రమే. మరియు అతిథి నియమాలను పాటించాల్సి ఉంటుంది. బహుశా అందుకే వారి ప్రపంచం మనల్ని కలవరపెడుతుంది. ఎందుకంటే అక్కడ ప్రతిదానికీ ఒక లెక్క ఉంది. ఆహారానికి, వేడికి, సమయానికి, జీవితానికి కూడా. ఎటువంటి అదనపు బరువు లేదు, ఎటువంటి భ్రమ లేదు. కేవలం అవసరమైనంత మాత్రమే. ఇప్పుడు ప్రశ్న మీకు: మన స్వంత జీవితాల్లో ఎంత విషయం కేవలం సౌకర్యం మాత్రమే, ఎంత విషయం నిజంగా అవసరం? రేపు ఒకవేళ రోడ్లు, దుకాణాలు, మొబైల్, విద్యుత్తు, ఆరామాలు ఇవన్నీ తీసివేయబడితే బతకడానికి ఏమి దాచుకోవాలో, ఏమి వదిలేయాలో మనకు తెలుస్తుందా? ఈ ప్రశ్నకు నిశ్శబ్దంగా ఉండకండి. కింద కామెంట్లో రాయండి. మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో, ఎంత ఆధారపడి ఉన్నారో ఇది తెలియజేస్తుంది. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్ పై సెట్ చేయండి. ధన్యవాదాలు.